హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇది హిందువులకు సంబంధించిన హిందువులు ప్రతి ఒక్క హిందూ మేల్కొనాలి. ఇట్లాంటి ఆహ్, వాటిపై ఉద్యమించాలి హిందువులు అనేవాళ్ళు. ఎందుకంటే అసలు సెక్యులర్ అనే పదం అసలు హిందువులకు వర్తించదని నా ఉద్దేశం. ఎందుకంటే హిందువుల గుళ్ళు ప్రభుత్వ చేతిలో ఉన్నాయి. మళ్ళీ మసీదులు, ఈ చర్చిలు ప్రభుత్వ చేతిలో ఎందుకు లేదు? అన్ని మతాలు సమానమైనప్పుడు అందరి ప్రార్థనా మందిరాలు ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి కదా! ఒక హిందువులవే ఎందుకు ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నారు? ఎందుకంటే అసలు మన ఇక్కడ హిందువులు తప్ప వేరే వాళ్ళు సెక్యులరిజం పాటించట్లేదు కాబట్టి. ఈ అసలు టెంపుల్ విషయానికొస్తే, టెంపుల్ అనేది ఒక ప్రభుత్వ చేతిలో ఉన్నప్పుడు, మరి వేరే మతాల వాళ్ళవి ప్రభుత్వంలో చేతిలో లేనప్పుడు అన్ని మతాలు ఎలా సమానమవుతాయి? ఒక్కసారి ఆలోచించు హిందువా. కాబట్టి ఇక్కడ సెక్యులరిజం అనేది ఒక హిందువులే పాటిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు పాటించట్లేదు అని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం అయితే పూర్తిగా హిందూ వ్యతిరేక ఉద్యమాన్ని, అదేవిధంగా ఈ స్టాలిన్ ప్రభుత్వం అయితే హిందూ అంటేనే తను ఒక 6 ఫీట్ల ఎత్తు ఎగిరేంత సీనున్న మన స్టాలిన్ అయితే ఎప్పుడు హిందుత్వానికి యాంటీగా మాట్లాడుతూనే ఉంటాడు. అట్లాంటి వ్యక్తికి మన టెంపుల్స్ డబ్బు గానీ, టెంపుల్స్ గోల్డ్ గానీ కావాల్సొచ్చింది. అసలు ఈ బుద్ధుందా ఈ ప్రభుత్వాలకు గానీ, ఈళ్ళకి గానీ? హిందువులను తిడుతుంటారు, హిందువుల పైన వేస్తుంటారు. కానీ మళ్ళా హిందూ దేవాలయ డబ్బే వీళ్ళకి కావాల్సొస్తది. మనకు ఈ తమిళనాడు ప్రభుత్వం, ఈ తమిళనాడులో ఎవరున్నా గానీ హిందూ వ్యతిరేక ఎజెండానే అమలు చేస్తుంటారు. అక్కడ వాళ్ళు చేసేది హిందూ వ్యతిరేక అజెండా. వాళ్ళకి మాత్రం ఫండ్స్ కావాల్సిందే టెంపుల్ నుంచి. ఈ స్టాలిన్ ప్రభుత్వం అయితే అసలు చెప్పుకోకూడదు. అసలు హిందూ అంటేనే మనకి అరికాలం నుంచి మండుతుంటది. అట్లాంటి స్టాలిన్ గాడు ఎందుకంటే తిట్టొచ్చు. ఎందుకంటే వాడు హిందుత్వం, వాళ్ళ కొడుకైతే సనాతన ధర్మాన్ని ఏదో వైరస్‌తో అట్లా పోల్చిండనమాట. వాడు సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేసిన చెత్త నా కొడుకు వాడు. కాబట్టి తిట్టినా పర్లేదు వాడిని. వీళ్ళకి మాత్రం హిందువులొద్దు, హిందువులను తిట్టాలి, హిందువులను ద్వేషించాలి, హిందూ దేవుళ్ళను కించపరచాలి. కానీ హిందూ దేవుళ్ళకి సంబంధించిన గోల్డ్ గానీ అవన్నీ కావాలి. ఇప్పుడు ఈ తమిళనాడు ప్రభుత్వం 1970 నుంచి తమిళనాడులో ఎవరు అధికారంలో ఉన్నా టెంపుల్ డబ్బు తీసుకోవడం, టెంపుల్ గోల్డ్ తీసుకోవడం అలవాటుగా వస్తుందంట. మనకు ఈ మనకు స్టాలిన్ ప్రభుత్వం అయితే 5,00,000 కేజీల బంగారాన్ని కరిగించి బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ పైసలన్నీ ఉచితాలు ఇవ్వడానికి, ప్రభుత్వ పథకాలు ఇవ్వడానికి వాడుతున్నది. అంటే అర్థం చేసుకోండి, మన సొమ్ము కావాలి, మనల్ని తిట్టాలి వాడు, మన సొమ్ము కావాలి, మన హిందువుల డబ్బు కావాలి. కానీ వేరే మతాలను మాత్రం వాళ్ళ చర్చి నుంచి ఆదాయం రాదు, మసీదుల నుంచి ఆదాయం రాదు. కానీ హిందూ నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం అప్పనంగా దొబ్బి తింటున్నాయి ప్రభుత్వాలు. వెంటనే అసలు ఒక యాక్ట్ తీసుకురావాలి. టెంపుల్ మనకు గవర్నమెంట్ నుంచి ఫ్రీ చేసే వాళ్ళని ఓటేస్తామని చెప్పేసి. ఎందుకంటే మన డబ్బు తీసుకుపోయి వేరే వాళ్ళకి పెట్టడం ఏందో అర్థం కావట్లేదు, ఉచితాలు ఇవ్వడం ఏందో అర్థం కావట్లేదు. అదే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళకి డబ్బు వస్తుందా? రావట్లేదు. అట్లాంటప్పుడు మనం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి హిందువులు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి. ఒకవేళ అట్లాంటి ప్రభుత్వాలు ఉంటే మాత్రం ఆ ప్రభుత్వాలను తిరస్కరించే వరకు మనం పోరాడుతూనే ఉండాలి. అట్లా తిరస్కరిస్తేనే హిందువులకి న్యాయం జరుగుతుంది. లేకపోతే వీళ్ళు ఆడిందే ఆట, పాడిందేగా పాట అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సెక్యులర్ అనే పదానికి అయితే నేను వ్యతిరేకం. ఎందుకంటే ఎప్పుడైతే వేరే ప్రార్థనా మందిరాలు కూడా ప్రభుత్వం చేతిలో, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్‌లో, ప్రభుత్వ నిబంధనలతో పనిచేస్తాయో, అంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్‌లోకి వచ్చేస్తాయో, ఆ డబ్బు కూడా ప్రభుత్వానికి చెందుతుందో అప్పుడే సెక్యులర్ అనే పదాన్ని నేను నమ్ముతా. అప్పటి వరకు అయితే సెక్యులర్ అనే పదాన్ని నమ్మను. మీరు అలాగనే అనుకుంటే వీడియో కింద కమెంట్ చేయండి. అదేవిధంగా